అగ్ని వార్తలకు స్వాగతం. జీవో నెంబర్ 3కు ప్రత్యామ్నాయ చట్టం తీసుకురావాలని 170 చట్టం పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో తక్షణమే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని, గిరిజనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. ఆదివాసీ సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ల సాధనకై శనివారం నాడు మండలంలో చేపట్టిన మన్యం బంధు విజయవంతం అయింది. బంధు సందర్భంగా స్థానిక రామాలయం సెంటర్ నుండి పెట్రోల్ బంక్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి నినాదాలు చేస్తూ గంట పాటు రాస్తారోకో చేపట్టారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ బంద్తో మండల కేంద్రంలోని పెట్రోల్ బంకులు, వాణిజ్య వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. వీరంతా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని మద్దతు తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల వద్ద ఆదివాసీలు బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పిల్లి రామకృష్ణ, ఆదివాసీ గిరిజన సంఘం జేఏసీ నాయకుడు వరస నాగేశ్వరరావులు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించారు. జీవో నెంబరు 3కు ప్రత్యామ్నాయంగా తక్షణమే ఆర్డినెన్స్ తీసుకురావాలని 1/70 చట్టం పరిరక్షణకు సుప్రీంకోర్టులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని, చట్టాన్ని పరిరక్షించి పటిష్టంగా అమలు చేయాలని, గిరిజనులు సాగు చేసుకుంటున్న 3 భూములకు పట్టాలు ఇవ్వాలని, ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు బాగా వస్తున్నారండి మీరు, ఇప్పుడు వస్తారు కరెక్ట్గా. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా గిరిజనులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు. ఈ బంద్లో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్నం సాయి కిరణ్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నాగేంద్రరావు, ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు శ్యామల లక్ష్మణరావు, పట్ల లక్ష్మయ్య, కాక ఆనంద్, ఆదివాసీ జేఏసీ నాయకులు వర్ష నాగేశ్వరరావు, ఎం ప్రశాంత్, ఎం సుభద్ర, ఎస్ శేఖర్, ఎస్ ముదిరాజు, టెంటుపల్లి రామకృష్ణ, గిరిజన సంఘం నాయకులు వర్ష లక్ష్మయ్య, కారం రమేష్, సిఐటియు కో కన్వీనర్ షేక్ వలీ పాషా, కడారి తిరుపతయ్య, పోలదాస్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. అగ్ని న్యూస్, కుక్కునూరు.